ఇంకో నాన్నకు పెడతా ఫస్ట్. చూడు ఎంత బాగా పెట్టించుకుంటున్నాడు నాన్న. గోరింటాకు పెట్టుకుందామా, చేతులకి జేజి పెట్టుకుందామా? పెట్టుకుందాం, బాగుంటది. బాగుందా? వాట్ ఈస్ దట్? జేజే రెడ్ కలరా? ఏంటది? హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు శాంభవి ఛానల్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ రోజైతే మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. అందరికీ తెలిసిందే ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆషాఢం అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే గోరింటాకు. సో గోరింటాకు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే కూడా మీకు చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ దేని గురించి ఎస్పెషల్లీ అని. ఈ రోజు అయితే గోరింటాకు వ్లాగ్ అని చెప్పొచ్చు. గోరింటాకు నాకు అలాగే కృతికి పెట్టబోతున్నాను. సో తను ఎలా సపోర్ట్ చేస్తుంది, మంచిగా పెట్టించుకుంటుందా లేదా చికాకు పడుతుందా, మొత్తం పూసేసుకుంటుందా ఏంటి అసలు ఐడియా లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడు తను చిన్నప్పుడు మంత్స్ బేబీ అప్పుడు పెట్టాను. అప్పుడు తనకి తెలియదు కదా, ఊహ తెలియదు కదా. సో ఉంచేసుకుంది అనమాట, కవర్స్ అలా అన్ని కట్టేస్తే. సో మధ్యలో ఒక 1 year స్కిప్ చేశాను, అంటే లాస్ట్ ఇయర్ పెట్టలేదు అనమాట. అంత చికాకు పడి అన్ని లాగేసుకొని ఇలా ఇలా పీకేసుకుంటుంది అనేసి అంటే ట్రై చేశాను, కాకపోతే ఉంచుకోవట్లేదు అనేసి మళ్ళీ తుడిచేసాను అనమాట. చూడాలి ఈసారైనా పెట్టించుకుంటుందా లేదా చికాకు చేస్తుందా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ టైం అయితే 10 o'clock అవుతుంది. సో పాపకి తినిపించాను, మేమంతా కూడా తిన్నాము, రాక్సీకి కూడా తినిపించాము. సో మెయిన్గా ఏంటంటే నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది, కానీ పాప పడుకోవడం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పాప పడుకుంటే ఈజీగా పెట్టడానికి అవుతుంది కదా. సో తను మెలకుగా ఉంటే ఏంటంటే దాన్ని చూస్తూ ఇదేంటో పూసేస్తుంది అమ్మ అనేసి అందులోకి మనకి కోన్ ఉంటుంది కదా, మెహందీ కోన్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే కొంచెం ఈజీగానే పెట్టేసుకుంటుంది. ఆల్రెడీ మధ్యలో మధ్యలో పెట్టాను. కాకపోతే ఈ గోరింటాకు అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తనకి తన ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదేంటి అనుకుంటుందా లేదంటే ఇది కూడా మైదాకు మెహందీ అని అంటే గుర్తుపడుతుందా లేదా అస్సలు అర్థం కావట్లేదు. సో గోరింటాకు అయితే ఈరోజు మా చెట్టుకే వెళ్ళిందనమాట. సో చక్కగా తెంపేసుకున్నాను. యాక్చువల్లీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అని అంత ఐడియా లేదనమాట. సో సడన్ గా ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్ గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అందుకే ఇంకా ఇది తెంపింది అలాగే ఆకులన్నీ రిల్లుతాం కదా, సో అంత ప్రాసెస్ నేను చూపించలేకపోయాను. ఐఎమ్ సో సారీ. సో చక్కగా నూరుకున్నాను. నూరిన తర్వాత నాకు సడన్ గా ఎందుకో వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనిపించింది. సో తన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కానీ తన ఏంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన రియాక్షన్ అన్ని కూడా నేను చూడాలనుకుంటున్నాను. సో అందుకని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత చక్కగా నూరు పెట్టుకున్నాను, మెత్తగా అయ్యింది. ఇందులో ఏం వేయలేదండి, ఓన్లీ గోరింటాకు అయితే నూరు పెట్టాను. ఇప్పుడు ఇందులోకి ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానో చూపిస్తాను మీకు. ఎరుపుగానే వస్తుంది, కాకపోతే చాలా తొందరగా కూడా తీసేయచ్చు. అందులోకి ఖచ్చితంగా నేను ఏం యాడ్ చేస్తానంటే నిమ్మకాయ చెక్క యాడ్ చేశాను అనమాట. చాలా రకాలుగా, అంటే కొంతమంది చింతపండు యాడ్ చేస్తారు, నేనైతే లెమన్ లేదంటే చింతపండు రెండింటిలో ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేస్తాను అనమాట. ఈ రోజు లెమన్ అవైలబుల్ ఉంది అనేసి లెమన్ చెక్క యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెష్ గా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఇలా సీడ్స్ అన్ని తీసేసుకొని చక్కగా ఈ జ్యూస్ ని మనము నూరి పెట్టుకున్నాం కదా మైదాకు అంటే గోరింటాకు, ఎలా అరుస్తుందో చూడండి. కృతి అసలు పడుకోవట్లేదు. యాక్చువల్గా తను పడుకొని ఆఫ్టర్నూన్ కాదు 3 o'clock పడుకొని 6 o'clock లేచిందండి. ఇంకేం పడుకుంటుంది, తను పడుకునేసరికి 11 అయిపోయేలాగుంది. సో ముందుగానైతే ట్రై చేస్తాను మెలకుతో ఉండగా పెట్టడానికి. ఒకవేళ పెట్టించుకోవట్లేదు, అస్సలు సపోర్ట్ చేయట్లేదు అంటే గనక పడుకున్న తర్వాత మళ్ళీ పెడతాను. సో ఎలా స్టార్ట్ చేసిన వ్లాగ్ ఎటు వెళ్తుందో దేంతో ముగుస్తుందో అస్సలు నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. సో నాకు కూడా సస్పెన్స్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. సో చూద్దాము ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో కృతి. అలాగే నేను కూడా పెట్టుకుంటాను. ఆయన ఎరుపెక్కిన తర్వాత కూడా ఎలా ఉందో, సో తన రియాక్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీరు ఈ వీడియోలోనే చూస్తారు. సో ఇప్పుడైతే నేను లెమన్ చెక్క సీడ్స్ అన్ని లేకుండా తీసేసుకున్నాను కదా, చక్కగా ఇందులో పిండేసుకోవాలన్నమాట ఇలాగా.
సో ఇలా పిండేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని చక్కగా కలిసిపోయేలాగా నేనైతే ఇలా ఫోక్ యూజ్ చేశాను. మీరు స్పూన్తోనైనా సరే చేయితోనైనా సరే కలుపుకోవచ్చు. కాకపోతే నేను చేయితో ముడితే మళ్ళీ చేయి కడుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే పాపకి పెడతాను కాబట్టి. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అటు బెడ్షీట్కి అంటొద్దు, వేటికి కూడా అంటకుండా ఉండాలి తను ఎంత చికాకు చేసినా సరే. సో వాటి కోసం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అరేంజ్మెంట్స్ అన్ని వేసుకున్న తర్వాత తనని కూర్చోబెట్టి పెట్టాలి కదా, అది సంగతి. అందుకే నేను ప్రజెంట్ స్పూన్తోనైతే ఇలా ఫోక్తో కలుపుతున్నాను. సో చూసారు కదా చక్కగా ఎంత మెత్తగా అయ్యిందో చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో చలో ఫ్రెండ్స్ చూద్దాము, పాపకైతే పెట్టడానికి ట్రై చేస్తాను. సో వ్లాగ్ అయితే ఎలా ఉండబోతుందో నాకు కూడా చాలా సస్పెన్స్ అండి. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మా కృతి పాప గోరింటాకు అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసి పెట్టండి. మన నెక్స్ట్ వీడియోస్ అన్నింటికి కూడా నోటిఫికేషన్ మీ స్క్రీన్ పైన వస్తుంది. ఇంకా కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే కనుక. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అనమాట. ఇంకా పాప దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా మా కృతి పాపకైతే మాటలు వచ్చిన తర్వాత ఫస్ట్ గోరింటాకు అనమాట ఇదైతే. ఇక్కడైతే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో పాప పడుకోవడానికి ఎలాగో లేట్ అవుతుంది కదా, ఈ గ్యాప్లో ఏం చేయాలి, నేను కూడా నిద్రపోకూడదు అని అంటే ఏదో ఒక పని పెట్టుకోవాలి కదా, అందుకని ఇంకా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మొన్న లక్కీ బ్యాంబూ ఎలా ఉందో చెప్పండి, గోరింటాకుతోనైతే సిద్ధంగా ఉన్నాను. గోరింటాకు పెట్టుకుందామా? పెట్టుకుంటావా నువ్వు? చెప్పు, గోరింటాకు పెట్టుకుందామా? చేతులకి జేజి పెట్టుకుందామా? పెట్టుకుందాం, బాగుంటది. ఇగో నాన్నకి పెడతాను, తర్వాత చూసి నువ్వు పెట్టుకుంటావా? ఫస్ట్ నాన్నకి పెడదామా? అబ్బా పెట్టుకుందాం ప్లీజ్, బాగుంటది. చియా చీ కాదు, చాలా మంచిది. వాక కాదురా, బాగుంటది. అబ్బా ప్లీజ్ రా, అబ్బా పెట్టుకుందాం. ఇగో కన్నా చూడు, నేను నాన్నకు పెడతాను, నువ్వు చూడు. ఇగో చూడు, నీకు కాదు, ఇంకో నాన్నకు పెడతా ఫస్ట్. నువ్వు చూడు ఎంత బాగా పెట్టించుకుంటున్నాడో నాన్న చిన్నమ్మ. యాక్చువల్గా పాపకు ముందు పెట్టిన తర్వాత మా వారికి పెట్టాక నేను పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంకా తను అస్సలు వద్దు అని అంది. తనకు చూపించడం కోసం మా వారికే ముందు పెట్టేశాను అనమాట. దీని తర్వాత నేను పెట్టుకుంటుందేమో అనుకున్నాను, కాకపోతే ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇంకా మా వారికి కూడా ఎవ్రీ ఇయర్ అయితే నేను ఆషాఢంలో నాతో పాటు పెడతానండి. చాలా చక్కగా పండుతుంది నాకంటే కూడా ఆయనకి. చెప్పు. ఎవరు రమ్మంటున్నారా నేను బొంబాయి? ఎవరు రమ్మంటున్నారు? నువ్వు వస్తానన్నా తీసుకెళ్ళడానికి ఎవరు లేదు. బాగుందా? నువ్వు పెట్టుకుంటావా? సింపుల్ గా ఎగ్గో నాన్న పెట్టుకున్నాడు చూడు, నాన్న పెట్టుకున్నాడు. దా పెడతా, పెట్టినా? అబ్బా ప్లీజ్, బాగుంటది, చాలా బాగుంటది. వద్దా? వాక్ కాదు, మంచిది. మరి మరి ఇది పెట్టుకుంటావా? ఇది ఇది అది పెట్టుకుందాం. అదే అది అది పెట్టుకుందాం. అది నో, ఏది కావాలి అది పెట్టుకుందాము.
మరేది కావాలి? వెతుకుతుంది అమ్మాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వారికి పెట్టిన తర్వాతనైనా పెట్టించుకుంటుందేమో అనుకున్నాను. కాకపోతే అస్సలు తగ్గేదే లేదని అంటుంది అనమాట కృతి. ఇక్కడ నాకు వద్దంటే వద్దు అని మంకేసి పెట్టుకుంది. ఇంకా చేసేదేం లేక ఇంకా తను ఆడుతూ ఉంది కదా, కూలర్ మీద అలాగ పెట్టేస్తాను. ఇంకా తను పడుకున్న దాకా వెయిట్ చేయడమే అనమాట నాకున్న దారి. ఇంక ఈ లోపు చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవాలి తను పడుకునే లోపు అనేసి అయితే కిచెన్లోకి వచ్చాను. నేనైతే కవర్స్ అన్నీ కూడా ఇలా ఒక కవర్లో పెట్టేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఊరికే కవర్ల కోసం వెతికే అవసరం రాకుండా ఉంటుంది. సో ఇందులో నుంచి అయితే 4 కవర్లు తీసుకున్నాను. ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చిన్న పాప కాబట్టి అన్నీ పూసుకుంటుంది కదా, బెడ్షీట్స్కి మనకి అంతా పూసేసుకుంటుంది. తనకి కూడా మొహానికి అంతా పూసేసుకోకుండా ఇలాగనమాట. పడుకుందాందా. ఏం చేస్తావు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని? లైట్ ఆఫ్ చేస్తాను. రమ్మంటే రావట్లేగా. లైట్ ఆఫ్ చేస్తా. రా మరి రా రా మరి పోతున్నా. కమ్ రా మరి దా మరి దా. లైట్ ఎందుకు ఇప్పుడు చీకట్లో? భయం ఉందా అసలు? ఏయ్ అగ చూరు, అందరు బజ్జున్నారు. నైట్ అంతా చీకటి అయిపోయింది, అందరు బజ్జున్నారు. దా దా నాన్న బజ్జుందా. ఇగో అమ్మ నాన్న రాక్స్ అందరు బజ్జున్నారు. దా కమాన్. భయం పోయినా పోతున్నా. ఏయ్ చూడు ఇక్కడ పప్పదంప ఇంకా ఏ బూచి బజ్జుందంట. యాక్చువల్గా కృతిక్ గొంతు ఇలా ఉండదండి. ఈ వీడియోలో కొంచెం లావుగా అనిపిస్తుంది, ఎందుకంటే తనకి దగ్గు జలుబు ఫీవర్ ఉండే ఈ 4 days. సో ఫీవర్ అయితే తగ్గిపోయింది, దగ్గు కొంచెం ఉంది. సో దానివల్ల గొంతు అనేది అలా చేంజ్ అయిందనమాట. సో అందుకే కొంచెం భయపడ్డాను. సో పెట్టాలా వద్దా అనేసి, కాకపోతే నూరాను కదా ఇంకా పెట్టాల్సిందే అనేసి ఫిక్స్ అయిపోయాను. కాకపోతే ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి, చిన్నపిల్లలు కదా. సో గోరింటాకు ఏంటంటే చల్లదనం పెంచుతుంది కాబట్టి బాడీకి చలి ఇట్టే వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలకి దగ్గరలో ఎప్పుడైనా సరే పారాసిటమాల్, జలుబు దగ్గు సిరప్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి, అలాగే థర్మామీటర్ కూడా. సో నేనైతే ఇంక ఈరోజు పెడుతున్నాను కదా గోరింటాకు, ఈ నైట్ అంతా నాకు అవుటే అనమాట. సో పాపకి ఏమైనా ఫీవర్ అటాక్ అవుతుందా ఇవన్నీ చూసుకుంటే ఉంటాను. సో కష్టం ఎంత ఉంటుందో, ఇష్టం ఎంత ఉంటుందో అంతకు మించి కష్టం కూడా ఉండాలి కదా, అప్పుడే ఆ ఇష్టం అనేది ఫలిస్తుంది అనేది నా నమ్మకము. సో ఇంకా ఎవరైనా ఫీవర్ ఆల్రెడీ ఉన్న, జలుబు దగ్గు ఫీవర్ ఇలాంటివి ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే అస్సలు పెట్టకండి. తగ్గేంత వరకు కూడా పూర్తిగా తగ్గిన తర్వాతనే పెట్టండి. ఎందుకంటే ఫీవర్ ఆల్రెడీ ఉన్న బేబీస్కి పెడితే ఏంటంటే సో తొందరగా చలి జ్వరం వచ్చేసి ఇంకా అందులోకి ఫిట్స్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెస్ట్ అవాయిడ్ చేయండి. ఇంకా నేనైతే ఒక హ్యాండ్కి పెట్టేశాను. సో ఇలా మొత్తం పూసేసాను. మనలాగా వాళ్ళకి అన్ని డిజైన్స్ ఇవి పెట్టాలంటే కుదరదు కదా. సో చిన్నపిల్లలు కాబట్టి ఏదో రకంగా పూసుకుంటూనే ఉంటారు. అందుకని చక్కగా అరచేతికి మట్ట మీద మొత్తం కూడా పూసేసి ఇలాగా కవర్తో చక్కగా కట్టాను. తన మధ్యలో ఒకవేళ లేసి అటు ఇటు కదిలినా సరే అందులో నుంచి బయటకు వచ్చేయకూడదు అనమాట ఈ గోరింటాకు. సో ఆ విధంగా దగ్గరగా కట్టాను. ఇంకా అలాగే కాళ్ళకి 2, అలాగే ఇంకొక చేయి కూడా ఉండిపోయింది కదా, అన్నింటికి కూడా పెట్టాను. ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి గోరింటాకు, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టము. సో పోటీపడి మరీ పెట్టుకునే వాళ్ళము. నాది రెడ్గా అయిందంటే నాది రెడ్గా అయింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనము మామూలుగా కోన్ మెహందీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళని అడగలేము బాగా రెడ్గా అయిందా, ఎలా ఉంది, ఇలా అంటే డిజైన్ గురించి అడుగుతాము. కాకపోతే రెడ్డిష్నెస్ గురించి అసలు అడగము. కాకపోతే గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి కూడా ఎవరు తలిస్తే వాళ్ళకి, ఎవరు ఎదురొస్తే వాళ్ళని ఖచ్చితంగా అడిగి మరీ తెలుసుకుంటాము ఎంత రెడ్గా అయింది అనేసి. సో కొంతమందికి రెడ్గా అవుతుంది, కోల్డ్ బాడీ వాళ్ళకి సరిగా రెడ్గా అవ్వదు, అలాంటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. పాత సామెత ఒకటి ఉంది కదా,
సో రెడ్గా అయితే మంచి మొగుడు వస్తాడు, లేదంటే మొగుడు మంచివాడై ఉంటాడు. సో ఇలాంటివన్నీ నేనైతే నమ్మనండి, కొందరు నమ్ముతారు. సో అలా నమ్మడం వల్ల వాటితో భయంతోనే సగం మంది పెట్టుకోరు అనమాట, పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది రెడ్గా అవ్వదు, మళ్ళీ ఏదో రూమర్స్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా అవసరమా అనేసి అవాయిడ్ చేస్తుంటారు. బట్ అదంతా ట్రాష్ అండి. ఎక్కడో ఏదో జరిగిన దానికి అది రూమర్ లాగా అలా క్రియేట్ అయిపోయింది. నేనైతే దాన్ని నమ్మను అస్సలు. సో నాకైతే మీడియం రెడ్డిష్ అవుతుంది, ఇంకా మా వారికి అయితే ఎక్కువ అవుతుంది. అంటే కొంచెం హీట్ బాడీ ఉన్న వాళ్ళకి తొందరగా రెడ్ ఎక్కుతుంది, కొంచెం కోల్డ్ బాడీస్ అలా ఉంటారు కదా, సో వాళ్ళకి తొందరగా రెడ్డిష్ అవ్వదన్నమాట. సో అంతే అందులో. సో ఇంకా పాప లేపక ముందే మొత్తం పెట్టేసేయాలి, లేదంటే చల్లగా తగులుతూ ఉంటే ఊరికే నా చేయి కూడా టచ్ ఉంటే కనుక తను మధ్యలో కదిలితే ఒక్కసారి కదిలిందా ఇంకా అయిపోయినట్లేనండి, మొత్తం పోసేస్తుంది. సో తొందరగా కవర్ కట్టేయాలనేసి ఇంకా నేను వేరే ఏ విషయం పట్టించుకోకుండా ఫటాఫట్న పెట్టేసి ఇలా కట్టేశాను. బట్ చూస్తే గనక అంత బౌల్ నిండా ఉండేది కదా, సో పాపకి ఆల్మోస్ట్ చాలా అయిపోయిందండి, 80% అయిపోయింది. మిగతా 20%లోనే మా వారికి పెట్టాను, అలాగే నా హ్యాండ్కి కూడా పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను కాళ్ళకి కూడా పెట్టుకోవాలనుకున్నాను, కాకపోతే ఇంకా గోరింటాకు సరిపోలేదు, అండ్ నేను పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే పాపకి పెట్టాను కాబట్టి తను ఎప్పుడు ఎలా లేస్తుందో తెలియదు. సో తనకంటే ఎక్కువగా నేను యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి కదా. సో నేను కాళ్ళకి అలా పెట్టుకొని ఉంటే నేను కదలలేను, మెదలలేను, కాబట్టి అదంతా సెట్ అవ్వదు. మధ్యలోనే తీయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా నేనేం పెట్టుకోలేను, నేను తర్వాత పెట్టుకుంటాను కాళ్ళకి అనేసి ఇప్పుడైతే చేయికి అలాగా సర్దేసుకున్నాను పాపకి పెట్టగా మిగిలిన దాంతో. ఫ్రెండ్స్, మీరు కూడా ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ చేయండి. విలేజెస్ సైడ్ అయితే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు ఆషాఢం గోరింటాకు, అది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా విలేజ్ నుంచే వచ్చిందాన్ని కాబట్టి. ఇంకా సిటీలోనైతే చాలామంది అవాయిడ్ చేశారు, ఎందుకులే పెట్టుకొని అంతసేపు ఉండాలి, సో అంత టైం వేస్ట్ అవసరమా, అంత కిల్ చేయలేరు అనమాట. బట్ గోరింటాకు పెట్టుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. సో అది ఆరేంత వరకు అలాగే చేయిని కదలకుండా పట్టుకోవడము, సో పడుకునేటప్పుడు కూడా అసలు దేనికి అంటకుండా మన బాడీకి కూడా అసలు మన చేయి టచ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకొని పడుకోవడము. సో దానికి చాలా ఓపిక కావాలి. సో అంత ఓపికగా భరిస్తే గనక చెయ్యి అయితే భలేగా పండుతుంది. సో పండడం ఒకటి పక్కన పెడితే చాలా చల్లదన్నమాట, మన బాడీకి చాలా మంచిది గోరింటాకు. చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ఇలా ఉండలుగా చేసి మింగిపిస్తారనమాట. కడుపులో ఆ బిడ్డ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే రెడ్గా పుడుతుందని ఒక నమ్మకము. ఇంకా పాపకు పెట్టిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూస్తే మా వారైతే ఇంకా మ్యాచ్ చూస్తున్నారనమాట. సో కాసేపు చూసి ఆయన కూడా హ్యాండ్ వాష్ చేసి పడుకుంటారనమాట. కాకపోతే మాతో ఒక పాటు కాదు, సపరేట్ రూమ్లో పడుకున్నారు. ఎందుకనంటే ఇంకా మా వారికి ఫ్యాన్ లేకుండా అసలు పడుకోరండి. ఇంకా పాపకైతే ఇలా పెట్టాను కదా, ఫ్యాన్ వేస్తే ఇంకా చలి తొందరగా బాడీకి ఎక్కుతుంది అనేసి అలా చెప్పాను. ఇంకా మా వారు సపరేట్ రూమ్లో పడుకున్నారు. ఇక్కడ చూసారు కదా, నైట్ అయితే 1:15 అవుతుందండి, ఎగ్జాక్ట్గా 1:15 AM అనమాట. పాపనైతే అప్పటి వరకు కదులుతూనే ఇలా ఉంది మధ్యలో. సో మేబీ తనకి ఏదో పెట్టాను అని ఫీలింగ్లో ఉంది అని అనిపించింది. సో అందుకని ఇంకా తనకి కూడా వాష్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అనుకున్నానో లేదో లేచింది, ఏడుస్తుంది కూడా. శ్యామ్, ఏమైందిరా? మంచిగా ఉంది బిడ్డ. మసిబంతలు 2 తీసుకురా, ఈ బెడ్రూమ్లో ఉంటాయి కదా. కడగండి గలీజైందా, కడుగుతుందమ్మ కడుగుతుంది. ఇంకా పాప ఏడవడంతోనే మా వారు కూడా లేచేసి వచ్చారు. అంటే ఆయన కూడా మీద నిద్రనే పోయారని అనేసి అర్థమైపోయింది. ఆయనకి కూడా ఏంటంటే పాప పక్కన లేకపోతే అసలు నిద్ర పట్టదు మా వారికి కూడా. సో ఆమెని హగ్ చేసుకొని అలా పడుకుంటారు. పాప కూడా అంతే అనమాట, ఒకరికొకరు చాలా ఇష్టము. ఇంకా మా వారు తీసుకెళ్ళి వాష్ చేస్తానని తీసుకెళ్లారు పాపను. నేను ఈలోపు ఈ దుప్పటి ఇదంతా తీసేసి నీట్గా సెట్ చేశాను అనమాట. ఇంకా అసలు రావే పడుకుందామంటే అస్సలు రాదండి. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరనే ఉంటానని గోల. ఆయననే కాసేపు అలా ఊపి
పడుకోబెట్టారు. అయినా సరే ఇంకా నా దగ్గరికి వచ్చాకనే ఫుల్గా పడుకుందనమాట. ఇంక ఇప్పుడు నేను ఈలోపు ఏం చేస్తానంటే సో మొత్తం తుడిచేసుకున్నాను కదా. యాక్చువల్గా అయితే కడగొద్దండి, జస్ట్ మొత్తం తీసేసి ఆ క్లాత్తో తుడిచేయాలి. తుడిచిన తర్వాత ఇలా కొబ్బరి నూనె కాస్త రాసుకుంటే ఏంటంటే మనం ఇంతవరకు చల్లగా ఉంటుంది కదా ఆకు వల్ల, సో ఆ చలి కాస్త కొంచెం హీట్ అనేది పుడుతుంది. అండ్ ఆ హీట్ వల్ల ఏంటంటే గోరింటాకు తొందరగా ఇంకా రెడ్గా అవుతుందని చెప్పొచ్చు. సో ఇదైతే నా లైవ్ ఎక్స్పీరియన్స్. నేను ప్రతిసారి కూడా ఇలాగే చేస్తాను. ఇంకా తర్వాత పాపకి కూడా పెట్టాను. మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. సో తన రియాక్షన్ ఏంటో చూపిస్తాను. నా హ్యాండ్ అయితే ఇంత చక్కగా పండింది. మార్నింగ్ ఇంకా రెడ్గా కనిపిస్తాను, చూపిస్తాను మీకు కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే మార్నింగ్ ఇంకా పాప దగ్గరికి వెళ్తున్నాను. తన రియాక్షన్ ఏంటో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నా చున్నీ వేసుకున్నావేంట్రా? కృతిగాడు ఏంటిరా ఇది? చేతులకి చూడు, ఇంకా నీ చేతులు చూడు. ఇక గుడ్ మార్నింగ్ చూడండి. ఇక హ్యాండ్స్కి ఏముంది? అర్రే రెడ్ కలరు ఏం పెట్టిందమ్మా? చూపి. నాకంటే నీదే బాగైంది కదా. నాకు స్విచ్ ఇట్లా పెట్టి నాకంటే నీదే ఎక్కువ అండి. ఇదండి వరుస. తండ్రి కూతుర్ల ప్రేమలు చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారంటే నన్ను పక్కన పడేసి వీళ్ళైతే మార్నింగ్ డైలీ ఇదే రొటీన్ అనమాట. ఇంకా చూపించమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మా వాది కూడా చాలా చక్కగా పండింది, చూపించాను కదా. ఇంకా నేనైతే మార్నింగ్ 6 o'clockకే లేచాను. యాక్చువల్గా నైట్ అసలు నిద్ర లేదు పాపతో. అండ్ మార్నింగ్ లేవకపోతే పనులన్నీ అవ్వవు కదా, ఇంకా మళ్ళీ వీళ్ళకి ఫుడ్కి లేట్ అవుతుంది అనేసి మళ్ళీ 6 o'clockకే లేచాను. అస్సలు నిద్ర లేదండి. నైట్ ఇంకా 1:30కి లేచాను కదా. సో పాప పెట్టాను, కానీ నాకు అసలు నిద్ర రాలేదు. కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉండేవి. డే టైంలో అసలు పాపతో కుదరట్లేదు అనేసి ఇంకా ఎడిటింగ్ వర్క్ అనేది పెట్టుకున్నాను. మళ్ళీ 3:30కి పడుకున్నానంటే మళ్ళీ 6కి అలా లేచాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇంట్లో చేసుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. ఎలా ఉంది? బాగుందా? వాట్ ఈస్ దట్? జే రెడ్ కలరా? ఏంటది? రెడ్ కలర్ బాగుందా? చూపురుందా? ఒక పప్పు ఏవు రెడ్ కలర్కి హ్యాండ్కి ఇవ్వాలి. లవ్ యూ చెప్పు. ఇట్లా ఇట్లా లవ్ యూ పెట్టు. లవ్ యూ పెట్టు, చేతులతో పెట్టు, 2 హ్యాండ్స్తో పెట్టు. లవ్ యూ చెప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం లవ్ యూ చెప్పమంటే ఎంత క్యూట్గా చెప్పిందో. ఈ మధ్యనే నేర్చుకుంది. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇక్కడైతే పాపకి ఉగ్గు కోసం అని నానబెట్టాను మిల్లెట్స్ పౌడర్, అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రైస్ కూడా నానబెట్టాను. ఈరోజు అయితే టిఫిన్ చేయట్లేదు, డైరెక్ట్ రైసే అనమాట. ఆల్రెడీ పులుసు అయితే ఉడికిపోయింది. ఎగ్ పులుసు చేస్తున్నాను. ఇంక ఎగ్స్ వేసేయడమే. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా అంబలి కోసం కూడా రెడీ చేశాను. సో 1 by 1 అన్నీ కూడా వేడి చేసి పెట్టేస్తాను. మా వారు లేచి ఫ్రెష్ అయ్యేలోపు ఇవన్నీ వేడివేడిగా ఉంటాయి. సో చక్కగా తినేస్తారు. పాపకి కూడా కొంచెం యాక్టివ్ అయిన తర్వాత పెట్టేస్తాను. ఇక్కడ రాక్సీకి కూడా చల్లన్నం ఉందన్నమాట. ఇంకా 10 o'clockకి అలాగా పెట్టేస్తాను రాక్సీకి కూడా. ఇక్కడ చూసే కనుక నేను ఆల్రెడీ ముగ్గలాగా పెట్టేసుకున్నాను. మొత్తం తూడ్చేసి క్లీనింగ్ వర్క్స్ అని చేసుకున్నాను. కాకపోతే సడన్గా ఉండి అదేంటో వర్షం పడింది. వర్షంకి చూసారు కదా నా ముగ్గు అయితే ఎలా అయిపోయిందో. అందుకే ఈ వర్షాకాలం అసలు ముగ్గులు వేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన పనే అని చెప్పొచ్చు. మా కాలనీ అయితే వర్షం తర్వాత ఎంత నీట్గా ఉంటుందో చూడండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మా ఇంటి ముందు అయితే ఇటు సైడ్ జామ చెట్టు, ఇంకొక సైడ్ వేప చెట్టు, రెండు కూడా ఒక పందిర్లాగా ఇంటి ముందు పందిరి వేసినట్టుగా అల్లుకొని ఉంటాయి. నాకు చాలా ఇష్టం అండి అలా ఉంటే. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.
వెల్కమ్ టు శాంభవి ఛానల్. నీ హ్యాండ్స్ చూపి వాళ్ళకి. బాగుందా పప్పేవు? చాలా బాగుంది కదా. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. అమ్మ హ్యాండ్ మీద పెట్టు. ఇక్కడ మా పాపకి గోరింటాకు పెట్టినందుకు మా పాప కంటే నేనే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను. నేనే చాలా మురిసిపోయాను అనమాట. సో అంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలియదు, మనసు అయితే చాలా హాయిగా ఉంది. ఎందుకంటే కష్టపడి పెట్టాను కదా, నిద్ర కూడా పోడగొట్టుకొని రిజల్ట్ అయితే చాలా చక్కగా వచ్చింది. 100%. ఇది పెట్టారా? ఎవరు పెట్టారు ఇది? ఇది ఇది ఎవరు పెట్టారు? నాన్న పెట్టలేదు. ఇది ఎవరు పెట్టారు? అమ్మ పెట్టింది. అమ్మ. మరి హ్యాండ్స్ కి ఎవరు పెట్టారు? హ్యాండ్స్ చూపి. హ్యాండ్స్ కి ఎవరు పెట్టారు నాన్న? అమ్మనే పెట్టిందా? అమ్మ వాక్ పెట్టిందా? మరి అమ్మకి ఎవరు పెట్టారు? అమ్మ వాక్ చేసిందా? వాక్ చేసిందా? బాగుందా? నీ హ్యాండ్స్ బాగున్నాయా? ఏది చూపి. చాలా బాగుందా? సూపర్ ఉన్నదా? ఎట్లుంది చెప్పు, ఎలా ఉంది? హ్యాండ్స్ ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పు, ఎలా ఉన్నాయి? సూపర్ ఉందా? ఫ్రెండ్స్, మీరు కూడా ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ చేయండి. మీ ఇంట్లో పిల్లలకి కూడా పెట్టండి. చక్కగా చాలా మంచిది హెల్త్కి కూడా. అండ్ వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వ్లాగ్తో కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.